హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి జీరా రైస్ అండి. సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కరిగాక ఒక బ్లాక్ కలర్ ఇలాచి పెద్దది ఉంటుంది కదండి, అదొకటి వేసుకోవాలండి. 2 ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ జీడిపప్పులు వేసుకోవాలండి. ఈ జీడిపప్పులు కలర్ మారినంత వరకు వీటిని వేయించుకోవాలండి. అలాగే ఇలాచి ఎండుమిర్చి నుంచి ఫ్లేవర్స్ రిలీజ్ అవుతాయండి, అంతవరకు ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలండి. 30 సెకండ్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఈ జీలకర్ర మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి, 1 నిమిషం పాటు. జీలకర్ర వేగితే మంచి సువాసన వస్తుందండి, అంతవరకు వేయించుకోవాలి జీలకర్రని. జీలకర్ర వేగినాక మనము ఒక అరగంట పాటు మన ఇంట్లో వండుకున్న రైసేనండి, అవి కడిగి నానబెట్టుకోవాలండి. అవి నానబెట్టుకొని ఇలా వాటర్ లేకుండా ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలండి. 1 కప్పు రైస్ తీసుకున్నానండి నేను. 1 కప్పు రైస్ తీసుకుని అలా కడిగి నానబెట్టుకొని కడుక్కున్న రైస్ని ఇలా వడగొట్టుకున్న తర్వాత ఇలా వేసుకుంటున్నానండి. ఈ రైస్ని 1 మినిట్ పాటు ఇలాగా ఈ మసాలా జీలకర్ర అంతా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను కదండి, 1కి 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఈ రైస్కి సరిపడినంత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసుకుంటున్నాను. ఉప్పుని వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి. మనకి 2 విజిల్ ఇస్తే సరిపోతుందండి. 2 విజిల్ తర్వాత కాసేపు ప్రెషర్ పోయినాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, రైస్ ఎంత బాగా వచ్చింది, విడివిడిగా చాలా బాగా వచ్చిందండి. ఈ రైస్ అండి రాజ్మా కర్రీతోని, దాల్ తడకాతోని చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ట్రై చేయండి ఈ రైస్ని. పప్పు వండుకునేటప్పుడు ఈ రైస్ని వండుకోండి, వైట్ రైస్ కాకుండా. ఈ రైస్ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.